నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా మహేష్ బాబు గారు నటిస్తున్న రాజమౌళి, అదేవిధంగా మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాకు సంబంధించింది శృతి హాసన్ గారు ఒక పాట పాడారు, సంచారి సంచారి అని చెప్పేసి. ఇప్పుడు ఆ ఈవెంట్ కూడా రేపు 15వ తారీఖు రామోజీ ఫిల్మ్ సిటీలో గొప్ప ఎత్తున, భారీ ఎత్తున కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా సినిమా పాట అదేవిధంగా ఎట్లా ఉండబోయే అవకాశం ఉంది? అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్ అది చెప్పాలంటే. వీళ్ళు ప్లాన్ చేసినది టైటిల్ లాంచ్ ఈవెంట్. బేసిక్గా చాలామంది సాంగ్ లాంచ్ ఈవెంట్ అనో, లేకపోతే ఏదైనా థియేటర్లో పాటలు రిలీజ్ చేయడం లాంటివి చేస్తారు. లేదా ఫస్ట్ సింగిల్ అని చెప్పి దానికి ఒక ప్రోమో రిలీజ్ చేసి, దానికి ఒక డేట్ ఫిక్స్ చేసి, ఆ రోజు వరకు ఎదురు చూసి రిలీజ్ చేస్తారు. టైటిల్ లాంచ్ ఈవెంట్ గురించి చెప్పి సడన్గా ఒక సాంగ్ వచ్చేసింది. సరే ఏంటిది, ఏదైనా ఫ్యాన్ మేడా లేకపోతే అలా ఎలా చెప్పకుండా ఎందుకు రిలీజ్ చేస్తారు? తీరా చూస్తే మెయిన్ స్ట్రీమింగ్ ఛానల్స్ అన్నీ లైక్ టీ సిరీస్ అలాంటివి ఒరిజినల్ సైట్స్ నుంచి వచ్చింది. ఓకే, ఇదేదో ఉంటుంది అనుకుని దాన్ని కింద డీటెయిల్స్ చూస్తేనేమో మ్యూజిక్ బై కీరవాణి, సింగింగ్ బై శృతి హాసన్ అండ్ అలాగే కాలభైరవ. ఓ ఏంటి ఇంత మ్యాజిక్ చేశారు వీళ్ళు. సరే, వాట్ అబౌట్ సాంగ్ ఎలా ఉందో చూద్దాం. సచ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్, మొత్తం నరనరాలు కదిలేలాగా. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సాంగ్స్లో ది బెస్ట్ పాటలు అని చెప్పుకోవాలి. మనకి మొన్నటిదాకా విన్న పాటలు ఏంటి, కాంతారా రిలీజ్ అయ్యాక ఆ సినిమా పాటలు విన్నాం. మొన్న గర్ల్ ఫ్రెండ్ దాంట్లో పాటలన్నీ నిజంగా చాలా బాగున్నాయి. నీదే సాంగ్ అయితే ఇంకా బాగుంది. అండ్ ఈ వారం 10 రోజుల్లో వచ్చిన సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే బాలయ్య అఖండ చిన్న ఏదో, ఇది ది బెస్ట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. మొత్తం నరనరాలు కదిలేలాగా సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఆ టైటిల్ మీద అంచనాలు పెంచేసింది. గ్లోబ్ ట్రోటర్ అని. ఆల్రెడీ గ్లోబ్ ట్రోటర్ ఎప్పుడు నీకు కుంభ రిలీజ్ చేసినప్పుడే కింద హ్యాష్ట్యాగ్ గ్లోబ్ ట్రోటర్ చూసాం మనం. ఓకే, వీళ్ళు ఇదే టైటిల్ని ఫిక్స్ చేసి వెళ్తున్నారా వర్కింగ్ టైటిల్ అని అనుకుంటే అదే ముందుకు వెళ్తూ ఉంది. చాలా అనుకున్నారు కదా, గరుడ, వారణాసి, సంచారి ఇలాంటివన్నిట్లో ఇదే కొంచెం క్యాచీగా ఉంది. ఎందుకు క్యాచీగా ఉందని మాట్లాడుకోవాలి అంటే 120 లాంగ్వేజెస్లో వీళ్ళు రిలీజ్ చేసుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ టైటిల్ ఉంటేనే బాగుంటుంది. అలా ఇకపోతే కీరవాణి గారి మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటి నుంచో ఆ ఫీల్ని అలా క్యారీ చేస్తూనే ఉన్నాడు. ఎన్నో సినిమాలు, ఎన్నో లైక్ యూనో పెద్ద పెద్ద హిట్లు. నాకు కీరవాణి గారు అండ్ దేవిశ్రీ గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అంటే ఏదో పాటకు ప్రాణం పోసినట్టుగా ఉంటాయి అవన్నీ. అందులో ఆబ్వియస్లీ కీరవాణి గారి పాట అండ్ శృతి హాసన్ పాడడం అదొక వింత. మహేష్ బాబు శృతి హాసన్ కాంబినేషన్లో కూడా మనం గతంలో సినిమాలు చూసాం. బట్ హియర్ తనే పాడడం, కాలభైరవ దాన్ని మొత్తం దగ్గరుండి చేయించడం. అంటే ఈ సినిమాలో ఉంటుందో ఉండదో తెలియదు. ఆ టైటిల్ని బాగా హైప్ ఇచ్చేలాగా ఒక సాంగ్ ఉంది. ఇప్పుడు రాజమౌళి కొన్ని పాటలు సినిమాల్లో ఉండవు. ఇప్పుడు మగధీరకి లాస్ట్ డిస్టి పాట అయినా, RRRలో ఎత్తర జెండా సాంగ్ అయినా, అట్లా కొన్ని పాటలు ఊరికే అలా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇది ఓన్లీ టైటిల్ లాంచ్కే 15కి పెద్ద ఈవెంట్, భారీ ఈవెంట్. ఇప్పటివరకు ఎవరు చేయాల. ముందు నుంచే ఇలా అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నాడు. అంటే సినిమా షూటింగ్ ఎప్పటికి కంప్లీట్ అయినా సరే ప్రతి నెల ఏదో ఒక అంశంతో జనాల్లో నానుతా దాని నుంచి అలా హైప్ క్రియేట్ చేసేలాగా తీసుకెళ్తున్నాడు. సో నిజంగా చాలా బాగుంది. ఈ సాంగ్ సినిమాలో ఉంటుందో ఉండదో అయితే చెప్పలేము. బేసిక్గా నీ టైటిల్ని మీద ఒక క్యూరియాసిటీ పెంచడానికి. నిన్న తెలిస్తే నీకు తెలుసా, అది కల్కి టైంలో ఆ బుజ్జి రోబోని మనకి పరిచయం చేయడానికి ఒక ఈవెంట్ పెట్టారు. అట్లా అంతకుముందు యానిమేషన్స్ ఏదో వేశారు కల్కిని బాగా రీచ్ చేయించడానికి. అంటే ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్లో కొంచెం కొత్త పందాల ముందుకు వెళ్తున్నారు అందరూ. దాంట్లో ఆబ్వియస్లీ మన తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి రాజమౌళి గారికి ఇంకా దాని మీద పట్టు ఎక్కువ ఉంటుంది. సో అలా ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది ఇంటర్నెట్ని అయితే షేక్ చేస్తూ ఉంది. సినిమాలో కూడా ఉంటే బాగుండనేది అందరి ఫీలింగ్. విన్నారా సాంగ్ మీరు? 1కి 4 సార్లు విన్నాను. నేను నైట్ కనీసం 10 సార్లు విని ఉంటాను. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటికే లిరిక్స్ నోట్లో నానుతానే ఉన్నాయి. సో సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. శృతి హాసన్ ఎందుకు సింగర్గా పెట్టినారు? శృతి హాసన్ షీఈ్ మల్టీ టాలెంటెడ్. షీఈ్ ఎ వెరీ బ్యూటిఫుల్ సింగర్. మన
అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ తను కంపోజ్ కూడా చేయగలదు. షీఈ్ మల్టీ టాలెంటెడ్. స్క్రిప్ట్లు ఇస్తుంది, డైరెక్షన్ చేయగలదు. మీరు ఒక్క హీరోయిన్గానే చూశారు కానీ షీఈ్ ఆల్రౌండర్, బహుముఖ ప్రజ్ఞాశాలి. సో ఆవిడ పాడడం అనేది ఇంకా దీనికి ఇంకా ఏదో బరువు తీసుకొచ్చింది ఈ పాటకి. ఓకే, ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? 2027కి వెళ్ళిపోదామా? ఓ 2 years మినిమం అయితే రాజమౌళికి కావాలి. ఏమో ఇప్పటికీ షూటింగ్ అవుతుంది కాబట్టి చేసే అవకాశం ఉండదు. ఇంకా బెటర్మెంట్స్, ఈ టాకీ పార్ట్ పూర్తయినా మళ్ళీ దాని విఎఫ్ఎక్స్ వర్క్లు, గ్రాఫిక్ వర్క్లు ఎక్కువ ఉంటాయి కదా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు కూడా అందరు ఆర్టిస్టులను పిలుస్తున్నారట. నాకు ఎవరో వెళ్ళే అబ్బాయి చెప్పాడు, ఆర్టిస్టులు అందరూ వస్తున్నారంట. అక్కడ ఏం అవ్వట్లేదంటే డిస్కషన్స్ అవుతున్నాయంట, అదేంటో తెలియదు ఎవరికి కూడా. షూట్ అవ్వట్ల. 26 ఎండింగా లేకపోతే 27 జనవరిలోనా? 27 జనవరిలో రాడిన, జూన్ జూలైలలో వస్తాడు. దాన్ని కలిసి వస్తుంది, మంచి టైం. దసరా లేకపోతే పండగలు, ఫెస్టివల్. రాజమౌళికి పండగలు అవసరం లేదు. రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే పండగ. సో ఈయనకు పర్టికులర్ డేట్ అంటే అవసరం లేదు అట్లా.